ఇప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ సిలిండర్స్ లేవంటుంది, బట్ కొందరు అంటున్నారు ఉన్నాయి అంటున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అదే మనకు కూడా తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే మనము ఓకే అనాలి. నువ్వు ఉన్నాయంటే ఇప్పుడు అదే మేము బుక్ చేసినాము, ఎన్ని రోజులకు వస్తుందో ఇంకా తెలియదు. ఈసారి వస్తే గానీ తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నా అంటే మీకు ఏం కొరత లేదని చెప్తున్నారు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఏది కూడా చెప్తలేదు. ఏం చెప్పలేదు. టీవీలో వార్తలు వినడమే కానీ వాళ్ళైతే ఏం చెప్పలేరు. గ్యాస్ వాళ్ళు బ్లాక్ లో 1500, 2000, 3000 అంటారు మేడం, దాని గురించి మీరు? మేము బ్లాక్ లో కొనేంత ఇది లేదు, మేము కొనలేదు కూడా ఇప్పటి వరకు. కంటిన్యూ అయితే ఇంకా ఏం చేస్తాము, తప్పదు అందరితో పాటు మనం. అంటే పాత రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ఆల్రెడీ హోటల్స్ అవన్నీ బంద్ చేసినారు. కొన్ని చిన్న చిన్న హోటల్స్ కట్టెల పొయ్యిలు పెడదామని అనుకుంటున్నారు, కొన్ని అయితే మూతపడిపోయినాయి. పాపం వాళ్ళు కూడా బతకాలంటే కష్టమే కదా ఇట్లాంటి పరిస్థితిలో. మరి ఏదో వాళ్ళకు కూడా ఏదైనా దారి చూపించాలి మరి ప్రభుత్వం. దొరుకుతలేవు అంటే తక్కువ పెడతారు, అన్నం కర్రీ పెడతారు, పప్పు. హాస్టల్ గురించి మనకు తెలియదు, హాస్టల్ గురించి తెలియదు. ఇప్పుడు గ్యాస్ లో ఒకవేళ ఈ 2 months లో వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. 2 months లో ఇదంతా క్లియర్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ చెప్తుంది. మరి 2 months లో యుద్ధాలు జరగడం ఆపకపోతే ఇంకా ఇప్పటి వరకు ఎట్లనే అవుతుంది? అదే మరి మనకు తెలియదు కదా, యుద్ధం ఆపితేనే మనకు కూడా ఏదైనా పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ మరి ఏం జరుగుతుందని తెలియదు.